ఓకే మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో రాజు గారు ఏం చేస్తారో చూద్దాం. సో రాజు గారు ఇప్పుడు ఏం వెరైటీ చేస్తున్నారు? బనానా కట్లెట్. బనానా కట్లెట్. yes. సో సింపుల్ గా పాన్ ఫ్రై చేసేసుకోవటమేనా ఇది? అవునండి. ఓకే. ఓకే మరి బనానా కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బనానా కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప 1, ఉడికించిన అరటికాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి మరి బనానా కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం అరటికాయను ఉడికించేసి తొక్క తీసేసి మెదిపి పెట్టేసుకోవాలి. దీంట్లో ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి బంగాళదుంప కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం. సో అలా రెండింటి కాంబినేషన్ లో చేస్తే ఇంకొంచెం టేస్టీగా కూడా వస్తుంది. సో బంగాళదుంప కంపల్సరీ కావాలి రాజుగారు, లేకపోతే అరటికాయతో కూడా చేసుకోవచ్చు? అరటికాయతోనే చేసుకోవచ్చు. సో నేను కొంచెం బంగాళదుంప కూడా యాడ్ చేస్తాను అడిషనల్ టేస్ట్ కోసం. అదే ఎందుకంటే మనకి అరటికాయ కూడా స్టిక్కీగానే ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదేమో. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని సో దీంట్లో కొంచెం జీలకర్ర, సో కొంచెం అల్లం అది వేయించితే సరిపోతుంది. టేస్ట్ అనేది కొంచెం బాగా యాడ్ అవుతుంది. సో కావాల్సిన పచ్చిగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, అంటే జీలకర్ర వదిలేసి. సో అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే జీలకర్ర పొడి రూపంలో యాడ్ చేసుకోవాలి. సో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా పచ్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు యాజ్ టీస్ గా. అలా వేసుకున్నప్పుడు ఒక రకమైన టేస్ట్ వస్తుంది మనకు, వేయించుకుంటే ఇంకొక రకంగా వస్తుంది. సన్నగా తరిగిన అల్లం ముక్కలు. తినని వాళ్ళకి ఏంటంటే కొంచెం అల్లం అది వేగితే కాస్త ఘాటు తగ్గుతుంది కదా లైట్ గా. ఎస్. ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ ఏంటంటే ఈ అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొద్దిగా వేగాలండి. సో ఇందాక అనుకున్నాం కదా కొంచెం ఆ పచ్చి వాసన లేకుండా కొంచెం వేగితే సో అప్పుడు మనం అరటికాయ మెదిపి పెట్టేసుకున్నాం కదా, సో అవి యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా కలిపేసుకోవటమేనా? ఎస్ అండి. ఓకే రాజు గారు, అయితే మేము చిట్కా చూపిస్తాం. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం పెరుగు మంచి ప్రోబయాటిక్ ఆహారం, పెరుగులో రకరకాల పోషకాలు ఉన్నాయి, పెరుగు మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ముఖ్యంగా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా అజీర్తితో బాధపడే వాళ్ళకి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, ప్రతిరోజు పెరుగులో కాస్త ఉప్పు కలుపుకొని అన్నంలో వేసుకొని తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే అజీర్తి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఓకే మరి చిట్కా చూసేస్తారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే ఉడికించిన అరటికాయ ఇలా మెది పెట్టేసుకున్నాం, కొద్దిగా బంగాళదుంప కూడా. సో ఇక్కడ స్టవ్ ఆపేసేద్దామండి. ఓకే. సో ఇంకేదైనా వేరే వెజిటేబుల్ తీసుకున్నప్పుడు అయితే మనం కొంచెం బంగాళదుంప బేస్ కంపల్సరీ ఉండాలి కదా మనకి కట్లెట్. వేరే వాటితో తీసుకున్నప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. సో దీంతో అరటికాయతో కానీ కందతో కూడా చేసుకున్నప్పుడు దాంట్లో కూడా కొంచెం ఆ జిగురు కొంచెం బాగానే ఉంటుంది. సో దాంట్లో పెద్దగా అవసరమే ఉండదండి. సో ఇది బాగా కలిపేసి సో దీంట్లో నిమ్మరసం కూడా పిండుకుందాం. అలాగే కొద్దిగా చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర అండి. సో మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కొంచెం కొంచెం తీసేసుకొని ఒక కట్లెట్స్లా రెడీ చేసుకుందాం. సో వీటికి అయితే మనం హ్యాపీగా పాన్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చాలా మంది ఇవి కూడా డీప్ ఫ్రైస్ చేసేస్తూ ఉంటారు, అప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటూ ఉంటాయి. ఎస్, అంత హెల్దీగా కూడా కాదు కదా. సో ఇలా చేసుకొని మనం పాన్ ఫ్రై చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఆప్షన్ ఉన్నప్పుడు అయినా ఇలా పాన్ ఫ్రై చేసినా కూడా కొంచెం ఆ సైడ్స్ అంతా కాస్త వేగినట్టు వస్తుంది, క్రంచీగా వస్తుంది. చాలా మంది డీప్ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది అనుకుంటారు, కానీ సో ఇలా కూడా తెచ్చుకోవచ్చు, బాగుంటుంది ఇది యాక్చువల్ గా. సో దాంట్లో బ్రెడ్ క్రమ్ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటాం డీప్ ఫ్రై లో. అంటే ఇంకా క్రిస్పీగా కావాలని చెప్పి మొత్తం దాన్ని డిప్ చేసి ఇంకా
నూనెలో వేసేస్తూ ఉంటారు Yes. కదా. సో ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఫైనల్ గా మనం దాంట్లో డిప్ చేసేసి ఇక్కడ ఫ్రై చేసుకున్న ఆ పైన కోటింగ్ వస్తుంది కాబట్టి అది కొంచెం క్రంచిగా వచ్చేసి ఆ టేస్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే. సో షేప్ అనేది వాళ్ళ చాయిస్. అల్లం ఘాటు అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఎస్. ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం లేట్ కొంచెం బ్రౌన్ కదా, ఆ టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సింది మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను. సో కావాల్సితే వెన్నతో కానీ లేదా నేతితో అయినా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఎలాగో వీటికి మనకి ఎక్కువ నెయ్యి కూడా పట్టదు, జస్ట్ పాన్ ఫ్రై కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది. సో అరటికాయ ఉంది, అలాగే బంగాళదుంప కాబట్టి మనకు కలర్ అనేది కొంచెం తొందరగానే వచ్చేస్తుంది. ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. సో ఇంకొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఓకే. సో ఇవి దీంట్లోనే ఏదైనా ఉడికించిన పప్పు కూడా మిక్స్ చేసుకోవచ్చా రాజుగారు మనం? పెసరపప్పు కానీ, అంటే పెసరపప్పు యాడ్ చేసుకుంటే నానబెట్టిన యాడ్ చేసుకోవచ్చు. పలుకులుగా తగులుతూ బాగానే ఉంటుంది. శనగపప్పు కూడా ఉడికించి కొంచెం కచ్చాపచ్చాగా చేసి వేసుకోవచ్చు. ఎర్ర కందిపప్పు కూడా వేసుకోవచ్చు. సో ఇది సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇది కాసేపు అలాగే దాని మీద వదిలేసేద్దాం. ఓకే రాజు గారు. సో ఈరోజు కార్వింగ్ చేసేస్తారా? ఓకే. సో రాడిష్తో ఫ్లవర్ చేస్తున్నానండి. ఎన్ని స్లైసెస్ అయినా కట్ చేసుకోవచ్చా రాజు? మనకు సైజుని బట్టి స్లైసెస్ అనేది ఎక్కువ తక్కువ అయినా పర్లేదండి. ఫ్లవర్ పెద్ద కావాలంటే నెంబర్ ఆఫ్ స్లైసెస్ కొంచెం పెంచుకోవాలి మనం. సో ఇది బేస్లా పెడుతున్నా. ఒక్కొక్క స్లైస్ ఏంటంటే మనం కొంచెం మధ్యలో ఇలా ఘాటు పెట్టేసుకుని దీంతో ఫిక్స్ చేసుకోవాలి. ఏంటంటే ఒక చిన్నపాటి ఫోల్డింగ్ అనేది వస్తుంది. సో ఇలా ఫోల్డ్ చేసి సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. విరిగిపోకుండా బాగానే ఉంది. కొంచెం పల్చగా చేసుకుంటే విరగదండి. ఓకే. ఓకే. కట్ చేసుకోకుండా డైరెక్ట్ గా గుచ్చితే ఉండదా రాజుగారు పువ్వులాగా? అంటే కొంచెం ఆ షేప్ అనేది కరెక్ట్ కదా. ఇలా ఫ్లాట్ గా అయిపోతుంది. ఫ్లాట్ గా వచ్చేస్తుంది. సో కాబట్టి కొంచెం ఆ స్లిట్ ఇచ్చుకోవడం కొంచెం మెయిన్ అండి. ఓకే. 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 సో ఫ్లవర్ సైజుని బట్టి మనకి ఇందాక చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ స్లైసెస్ అనేది పెంచుకుంటూ పోవచ్చు మనం. ఓకే. ఓకే. మంచి కలర్ వచ్చాయి కదా, గోల్డెన్ బ్రౌన్. సో ఇలాంటి వాటికి హాయిగా ఇంకా సాస్ ఉంటే చాలు, ఏమీ అక్కర్లేదు. బాగుంది రాజు గారు ఫ్లవర్ కూడా. థ్యాంక్ యూ అండి. సూపర్. ఓకే అండి, మరి బనానా కట్లెట్స్ రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బనానా కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు వేసి ఉడికించిన అరటికాయ, బంగాళదుంప మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్స్ లా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, బనానా కట్లెట్ రెడీ. ఓకే అండి, మరి కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి. యూజువల్గా మనకు బంగాళదుంప అయితే ఆ
ఇది బాగా తెలుస్తూ ఉంటుంది. దాని ఫ్లేవర్ మనకు రెగ్యులర్ గా అలవాటే కదా. అని ఇక్కడ రెండుటి కలిపేస్తే అరటికాయ ఇంకా బంగాళదుంప అదొక మంచి డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అందుకోసమే నేను కొంచెం క్వాంటిటీలో అది యాడ్ చేశాను. బాగుంది, వెరైటీ టేస్ట్ యాడ్ అయింది యాక్చువల్ గా. మనం అందులో యాడ్ చేసుకున్న పౌడర్స్, పచ్చిమిర్చి, ఇవన్నీ ఆనియన్ కూడా కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు మనం వేయించుకున్నాం కదా. సో దాని వల్ల కూడా టేస్ట్ లో కొంచెం ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకు. సో బాగుంది రాజు గారు, ఇట్లా బంగాళదుంప అంటే కొంచెం యాడ్ చేసుకుంటే కాస్త డిఫరెంట్ కాంబినేషన్ లా అనిపిస్తుంది. లేదు ఒక్కటే చేసుకోవాలనుకుంటే మనం ఒకదాంతో చేసుకున్నా కూడా మనకి ఎలాగో టేస్టీగానే ఉంటుంది. సో మరి చూసారు కదండి, కట్లెట్స్ చాలా బాగున్నాయి వెరైటీ టేస్ట్ తో. మరి మీరు కూడా ట్రై చేయండి.